పాదస్పర్శ శుద్ధి ఆశీర్వాద ప్రవాహం కాపాడే మార్గం. సరైన విధానం: తల వంచి వినమ్రతతో ముందుగా నమస్కరించాలి. రెండు చేతులతోనే పాదములను తాకాలి. కుడి చేతి కుడి పాదానికి, ఎడమ చేతి ఎడమ పాదానికి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. తల పాదములకు చేరాలి, పాదములు తలకు ఎక్కకూడదు. శిష్యుడు తన అహంకారాన్ని వంచి ఆశీర్వాదమును స్వీకరించాలి. సున్నితంగా తాకాలి, బలంగా పట్టుకోవడం లేదా లాగడం చేయకూడదు. తాకిన వెంటనే చేతులు జోడించి నమస్కరించాలి. కృతజ్ఞతతో ఆశీర్వాదమును స్వీకరించాలి. తప్పులు నివారించాలి. ఒక చేతితో మాత్రమే తాకడం, విపరీతంగా చేయడం, కుడి చేతి ఎడమ పాదానికి, ఎడమ చేతి కుడి పాదానికి తాకడం, పాదములను తలకు లాగడం, బలంగా పట్టుకోవడం లేదా ఎక్కువసేపు పట్టుకోవడం, భక్తి లేకుండా యాంత్రికంగా చేయడం. ఎందుకు ఇది ముఖ్యమైంది? సరైన విధంగా చేస్తే ఆశీర్వాదములు దిగువకు వస్తాయి, శిష్యుడు శుద్ధి పొందుతాడు. తప్పుగా చేస్తే కర్మలు గురువుకు చేరతాయి, ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. గురువు ఆశీర్వాదమును ప్రసాదించాలి, శిష్యుడు వినమ్రతతో స్వీకరించాలి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. తల పాదములకు చేరాలి, పాదములు తలకు ఎక్కకూడదు. శిష్యుడు తన అహంకారాన్ని వంచి ఆశీర్వాదమును స్వీకరించాలి. సున్నితంగా తాకాలి, బలంగా పట్టుకోవడం లేదా లాగడం చేయకూడదు. తాకిన వెంటనే చేతులు జోడించి నమస్కరించాలి. కృతజ్ఞతతో ఆశీర్వాదమును స్వీకరించాలి.